సార్ పబ్లిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. సో పబ్లిక్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. సో ఒక క్వశ్చన్ ఒక అమ్మాయికి ఛాన్స్ ఇద్దామని చెప్పి మీ విత్ యువర్ పర్మిషన్ సార్. పవన్ కళ్యాణ్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సరిత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాల సంరక్ష అనే స్కీమ్ పెట్టినారు. 6 months అయింది స్టార్ట్ అయ్యి. ఇంతవరకు ఏ చిన్న పిల్లవాడికి కూడా ఎలాంటి రోగం ఉన్నా వాళ్ళని ఏం పట్టించుకోలేదు. అని వాళ్ళ పిల్లలకు వస్తే ఏమన్నా ఇంత జ్వరం వచ్చినా కూడా చూసుకుంటారు. నిరుపేదకులకి ఎందుకు సార్ చూసుకోలేదు? హార్ట్ ప్రాబ్లం ఉందని ఒక డాక్టర్ చెప్పినప్పుడు స్కీమ్ లో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఖండించాలి సార్. నిరుపేదకులు ఎక్కడ చూపించుకుంటారు సార్? ఎక్కడికి వెళ్ళినా చూపించుకోలేరు. వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనే కదా సార్. ముఖ్యమంత్రి బాల సంరక్ష అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా సార్? మనం చేసే అవినీతి కూడా వాళ్ళు చూసుకోవాలా సార్? ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కానీ చిత్తశుద్ధి లేని స్కీమ్స్ ఇవి. ఈ స్కీమ్స్ అట్రాక్ట్ చేయడానికి లేదంటే పాపం మీద నీళ్లు కోపం మీద నీళ్లు చల్లడానికి తప్ప ఇవన్నీ పనికి వచ్చే పరిస్థితులు కాదు. ఒక నిమిషం కూర్చోండమ్మా. మీరందరూ విద్యార్థులే కదా, కూర్చోండి. దయచేసి కూర్చోండి అమ్మా. అందరూ దయచేసి కూర్చోండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చేసే పరిస్థితులన్నీ కూడా, అనౌన్స్మెంట్ చేసే స్కీమ్స్ కూడా, ఇవన్నీ నిజానికి వాస్తవ రూపం దాల్చే స్కీమ్స్ కాదు. ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే స్కీమ్స్ కాదు. ఇవి చల్లార్చే స్కీమ్స్, డైవర్ట్ చేసే స్కీమ్స్ తప్ప నిజంగా ఇవన్నీ చేసే స్కీమ్స్ కాదు. అందుకని వీటన్నిటినీ మేము ఎలా ఆలోచిస్తున్నామంటే ప్రాక్టికల్గా చేయగలిగే స్కీమ్స్ని జనసేన పార్టీ ద్వారా తీసుకెళ్తున్నాం. అలాంటి స్కీమ్స్ని ముందు పెడతాం తప్ప కూర్చోబెట్టి షాదీ ముబారక్ అని చెప్పి పెళ్ళైన 6 నెలలకు కూడా వాళ్ళు ఇంకా ఆ షాదీ ముబారక్ ఇవ్వరు, పెళ్లి కనుకుంటారు, పెళ్లి కానికి ఇవ్వరు. ఏవైనా సరే నిరుద్యోగ భృతి అంటే 6 నెలల తర్వాత ఇలా ఇస్తారు. ఇవన్నీ బోటుకప్పు స్కీమ్లు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను వీటిని ఖండిస్తా ఉన్నాం. అలాగే ఎవరు ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో ఒకసారి ఆ పేపర్స్ కానీ అందరి దగ్గర తీసుకోండి. అందరి దగ్గర ఎవరెవరు ఏ ఒక్క నిమిషం ఇంతమంది ఒకేసారి ప్రశ్నలు అడిగితే కష్టం అవుద్ది. నువ్వు చదువుకున్న అబ్బాయివే కదా, ఓ పక్కన నువ్వే నీతోనే మాట్లాడుతు. అరవద్దు, ఫస్ట్ అరవకు. మాట్లాడుతావు విను. నీ భవిష్యత్తు కోసమే కదా ఉంది ఇక్కడ. నా సరదాగా నాకు వస్తాయి. విను మాట. మీ భవిష్యత్తు కోసమే, నాకేం సరదా కాదు. అడ్డగోలుగా ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, ఇంకో ప్రభుత్వాలు నడపరు. మన దిశానిర్దేశం, మన భవిష్యత్తును మన వల్ల మనం తిట్టుకుంటా ఉంటే ఎట్లా వస్తుంది భవిష్యత్తు? సహనం ఉన్నవాడే గెలవగలడు. రాయలసీమ సహనం చూపించండి నాకు. రాయలసీమ సహనం కావాలి. రాయలసీమ ఎదుగుదలకి మనం గుద్దులాడుకుంటే గుప్పిడి గింజలకి ఇంట్లో దొరకవు మనకి. రాయలసీమ సామెత ఒకటి ఉంటుంది, గుద్దులాడిన ఇంట్లో గుప్పిడి గింజలు దొరకవు అని చెప్పి. మనం గుద్దులాడుకుంటా ఉంటావా? అవి కాదా మనకి? మాట్లాడదాం బలంగా. మీరందరూ నాకు మీ ప్రశ్నలు నాకు ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి నాకు. సందీప్ గారికి ఇవ్వండి. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్.